కులగణన అంటే 70 ప్రశ్నలు అవసరం అంటారా మేడం? అవసరం లేదు అసలు. మెయిన్ కేటగిరీ ఏంది, క్యాస్ట్ గురించి మనం చేసే వర్క్ దానికోసమే. అవన్నీ అవసరం లేదు. 76 క్వశ్చన్స్ పెట్టిర్రు, అవన్నీ వేస్ట్ అసలుకి. మనకి అక్కడ ఏమడిన కులగణ ఓన్లీ మన క్యాస్ట్ వరకే వాళ్ళు అడగాల్సింది. కాకపోతే ఏంటంటే సర్వే 60% చేసిర్రు, మిగతా అసలుకి 40% సర్వే కాలే. మా ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు మా బోడుపల్ల అసలుకి 15% సర్వే కాలే. అంటే మీ బోడుపల్ల కూడా ఇప్పటివరకు ఇంకా బీసీలు పుడతలేరేమో? పుట్టట్లేరు అసలు, బీసీలే లేరు అసలు మా బోడుపల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అంతమంది బోడుపల్ల ఎక్కువ శాతం బీసీ మెంబర్సే ఉన్నారు. చాలా మట్టుకైతే బీసీ వాళ్ళకి సర్వే జరగలేదు మా దగ్గర. ఇప్పుడు మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నాం. 4 జాయింట్ ఫ్యామిలీ. ఇద్దరికి అయింది, ఇద్దరికి కాలే. మేము ఇప్పుడు మొత్తం 20 మెంబర్స్ ఉంటాం. ఆ 20 మెంబర్స్లో ఓన్లీ 10 మెంబర్స్కే సర్వే చేసిరు. మా అత్తకే చేయలే అసలు సర్వే ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ మేము ఫోన్ చేసి పిలిపించినాక అప్పుడు సర్వే చేసుకొని వెళ్ళింది అతను. సర్వే చేసే వాళ్ళు ఎట్లున్నా అంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం. ఇప్పుడు లేదు అసలు అవగాహన లేదు. ఇప్పుడు వాళ్ళు జాబ్కి వెళ్తారు, ఈవినింగ్ రావాలి కదా, అక్కడ ఏమని రాస్తుంది, డోర్ లాక్ అని రాసి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళు రావట్లేదు. చాలా మట్టుకు అట్లనే జరుగుతుంది సర్వే. అంటే వీళ్ళు చేసేది కూడా ఫేక్గానే చేసిరు. చాలా మటుకు అయితే కొన్ని వాళ్ళు తిరగట్లేదు చాలా మంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అలసిపోతున్నా తెలియట్లేదు. కానీ ఏమైపోతున్నారు అంటే యాజ్ డీస్గా రాసేస్తారు. చూడకుండా ఏం చేస్తున్నారు, డోర్ లాక్ అని రాసేస్తారు. అక్కడ వాళ్ళు వెళ్ళట్లేరు. మేము ఎందుకంటే నేను రియల్గా చూసిన పిల్లలు ఏం చేస్తున్నారు అంటే స్ట్రైట్గా వెళ్ళిపోతారు. అక్కడ చూడట్లేరు. డోర్ లాక్ అని వెళ్ళి అక్కడ కమిషనర్ దగ్గర రిపోర్ట్ పెట్టారు. సో ఓవరాల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మరి గవర్నమెంట్ ని? అంటే ఇంకొకసారి మళ్ళీ పెట్టాలంటున్నారు? ఇంకొకసారి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ ప్రతి ఒక్కరికి కులగణ సర్వే చేయించాలని కోరుతున్నాం.